గురు పూజోత్సవ శుభాకాంక్షలు. జన్మనిచ్చే తల్లి, సశక్తి వచ్చే వరకు పోషించే తండ్రి దైవ సమానులు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞానం అనే వెలుగులోకి నడిపించే మార్గాన్ని చూపించే గురువు పరబ్రహ్మ స్వరూపుడని భారతీయుల భావన. సనాతన సాంప్రదాయంలో గురువుది పరమోత్కృష్ట స్థానం. సమాజం వ్యక్తుల సమిష్టి స్వరూపం. వ్యక్తి మారనిదే సమాజం మారదు. వ్యక్తిని తీర్చిదిద్దటం సమాజ బాగుకు ప్రాథమిక అవసరం. అది గుర్తించిన జాతి ఆ మహత్తర కార్యం కోసం నిర్మించుకున్న వ్యవస్థకు ప్రతినిధి గురువు. గురువంటే ఎల్లవేళలా శిష్యుల పట్ల జాగరూకత కలవాడని అర్థం. తల్లికి సర్వకాల సర్వ అవస్థల్లోనూ సంతాన యోగక్షేమాల మీద శ్రద్ధ ఉన్నట్లు గురువుకు శిష్యులపై సర్వదా సమభావన ఉండాలి. శిష్యుణ్ణి తన స్థాయికి లేదా తనను మించిన స్థితికి చేర్చాలన్న పట్టుదల ఉండాలి. అప్పుడే ఆ గురుత్వం సార్థకమవుతుంది. వేద పదార్థ విజ్ఞానం, సమదృష్టి, పరిశుద్ధత, సుఖదుఖాలకు లోబడకుండా ఉండటం, ఇది నాది, నేను చేస్తున్నాను అనే భావన లేకుండా ఉండటం, శిష్యుణ్ణి తరింపజేయాలనే భావన, బోధనాశక్తి, దయ మొదలైన సద్గుణాలు కలవారు నిజమైన గురువులని సంప్రదాయ భావన. నవ్వుతూ మాట్లాడటం, కపట ప్రవర్తన, ధనాసక్తి లేకపోవటం, శిష్యుల పట్ల అపారమైన వాత్సల్యం సద్గురువు లక్షణాలు. మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు గురువు ఉన్నతిని వివరిస్తూ తల్లిదండ్రుల వల్ల కలిగిన శరీరం మొదటి జన్మ అయితే సద్గురువు ఉపదేశంతో రెండో జన్మ ప్రాప్తిస్తుందని, అది చరితార్థం అని చెబుతారు. ఎన్ని పుస్తకాలు చదివినా, సహజ మేధా సంపత్తితో ఎంత విజ్ఞానం సంపాదించినా అనుభవజ్ఞుడైన గురువు సాయం లేనిదే మన ధ్యేయం నెరవేరదు. శాస్త్రం ఆచార్య సన్నిధి చదవడేని ఆ విద్య పరిపూర్ణం కాదన్నాడు శ్రీనాథ కవి. గురూపదేశం పుస్తక పఠనం వల్ల సమకూరే విజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చి వివేచనా శక్తిని, విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగిస్తుంది. శ్రీరాముడికి వశిష్ఠుడు, ఒక దశలో విశ్వామిత్రుడు గురువులయ్యారు. బలరామకృష్ణుడు సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేశాడు. రామకృష్ణ, వివేకానందులు అపూర్వ గురు శిష్యులు.